బ్యాక్ టు న్యూస్. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం ఏంటి? యాక్సిడెంట్లైన వెంటనే డ్రైవర్లు ఎందుకు తప్పించుకుంటున్నారు? యమండ్రీకరుల భరతం పట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోంది? కొత్త చట్టం వస్తే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందా? రోడ్డెక్కితే చాలు ఏ రూపంలో మృత్యువు కబళిస్తుందో అర్థం కాని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి సేఫ్గా వస్తాడన్న గ్యారంటీ లేదు. అతి వేగం, నిర్లక్ష్యం, తాగి నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే 90% ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర చిన్నారి రమ్యను చిదివేసిన కారు ప్రమాదం ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తాగి నడపడం వల్లే ఈ దారుణం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయినా అడపాదడపా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు మందుబాబులు కూడా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్కెచ్లేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి పరారవుతున్నారు. స్పాట్ లో పోలీసులకు దొరికితే నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుంది. ఆ తర్వాత ఎప్పటికోగాని పోలీసులకు దొరికినా అప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఫలితం ఉండదు. అంతేకాకుండా ఇంకొందరైతే వాహనం నడిపింది తాము కాదని బుకాయిస్తూ తప్పించుకుంటున్నారు. ప్రమాదాలు నిత్యం పెరిగిపోతూ ఉండడంతో మందుబాబులపై కఠిన చర్యల కేంద్రం సిద్ధమవుతోంది. యమ డ్రింకరులకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ముసాయిదా బిల్లు పంపింది. ఐపీసీలోని సెక్షన్ 304A పక్కనే 304A2ను జత చేయబోతోంది. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. మరి ఇప్పటికైనా తాగి వాహనాలు నడిపేవారు తమ పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి.